హాయ్ ఫ్రెండ్స్, కోడి ముందా గుడ్డు ముందా? ఇది చాలా మంది మెదడుకి పనిపెట్టే ఒక చిక్కువీడని ప్రశ్న. ఎన్నో సంవత్సరాలుగా దీని మీద పెద్ద డిబేటే జరుగుతుంది. మనం ఒకవేళ కోడే ముందనుకుంటే ఆ కోడి ఏ గుడ్డు నుంచి పుట్టింది అనే ప్రశ్న వస్తుంది. ఒకవేళ గుడ్డే ముందనుకుంటే ఆ గుడ్డుని ఏ కోడి పెట్టింది అనే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మనం 15 కోట్ల సంవత్సరాల ముందుకెళ్ళాలి. ఈ సమయంలో మన భూమి మీద డైనోసార్లది ఆధిపత్యం. చిన్న డైనోసార్లు, పెద్ద డైనోసార్లు, కొన్ని మొక్కలు తిని బతుకుతే ఇంకొన్ని మాంసాహారులు, కొన్ని పరిగెత్తగలిగితే మరికొన్ని ఎగరగలిగేవి. ఇలా చాలా రకాల డైనోసార్లు మన భూమి మీద జీవించాయి. ఈ సమయంలోనే కొన్ని డైనోసార్లు పరిణామ క్రమంలో భాగంగా చిన్నగా అవ్వడం వల్ల పక్షుల ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. మన భూమి మీద ఫస్ట్ టైం ఈ టైం పీరియడ్ లోనే పరిణామ క్రమంలో భాగంగా పక్షులు వృద్ధి చెందాయి. డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ ప్రకారం పరిణామ క్రమం అనేది ఒక స్ట్రైట్ లైన్ లో నిర్దేశిత దశలో జరిగింది కాదు. ఎవల్యూషన్ అనేది ఏ డైరెక్షన్ లో అయినా జరగచ్చు. పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి ఒక జీవి యొక్క ఎవల్యూషన్ ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియలోనే భాగంగా కొన్ని డైనోసార్లు భారీ సైజులో పరిణామం చెందాయి, టీరెక్స్ డైనోసార్ల లాగా. మరికొన్ని డైనోసార్లు మాత్రం చిన్న సైజులోకి మారి పక్షులుగా పరిణామ క్రమం చెందాయి. ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు, ఈ ఎవల్యూషన్ థియరీ ప్రకారం డైనోసార్సే పక్షులుగా మారాయంటే మరి ఇప్పుడున్న ఏ జంతువు మరో కొత్త జంతువుగా పరిణామం చెందట్లేదంటని. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఈ పరిణామ క్రమ ప్రక్రియ అనేది 1 సంవత్సరంలోనో లేక 1000 సంవత్సరాల్లోనో జరిగింది కాదు. దానికి కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల సమయం పట్టొచ్చు. అంటే ఒక జీవి మరో జీవిగా పరిణామం చెందడం అనేది ఒకేసారి జరగదు. జనరేషన్ బై జనరేషన్ చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఆ జీవి మార్పు చెందడానికి కొన్ని వేల నుంచి లక్షల సంవత్సరాల సమయం పట్టొచ్చు. అది పూర్తిగా ఆ జీవి నివసించే పరిస్థితులు మరియు ప్రాంతాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి డైనోసార్లని తీసుకుంటే మొదటి తరం డైనోసార్లలో కొన్ని డైనోసార్లకి బాగా పుష్కలంగా ఆహారం దొరికి కొన్ని తరాల పాటు ఆ జాతికి అలాంటి పరిస్థితులే ఉంటే వాటి నుండి భారీ సైజ్ డైనోసార్లు వృద్ధి చెందుతాయి. కానీ ఇంకొన్ని డైనోసార్లు వాటికి సరైన ఆహారం దొరక్క కొన్ని తరాల పాటు అలానే కంటిన్యూ అయితే వాటి నుండి చిన్న సైజు డైనోసార్లు వృద్ధి చెందుతాయి. ఇలానే పరిస్థితులు మరియు అవసరాలను బట్టి డిఎన్ఏ మాడిఫికేషన్ ద్వారా ప్రతి జీవి వాటి అవయవాలని పరిణామ క్రమం ద్వారా పొందింది అనేది డార్విన్స్ థియరీ. ఇక మన టాపిక్ లోకి వస్తే ఈ పరిణామ ప్రక్రియలో భాగంగానే ఈ రోజున మనం తినే చికెన్ డైనోసార్ల జాతి నుండి ఉద్భవించిందని సైంటిస్టులు చెప్తారు. ఎవల్యూషన్ ప్రాసెస్ లో భాగంగా టీరెక్స్ డైనోసార్లకి ఇప్పుడున్న కోడి మరియు ఆస్ట్రిచ్లని దగ్గరి బంధువులుగా చెప్పొచ్చు. మనం ఆస్ట్రిచ్ ని దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లయితే డైనోసార్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇప్పటి పక్షుల లాగానే డైనోసార్లు కూడా గుడ్లు పెట్టేవి. జంతువులు వాటి ప్రత్యుత్పత్తి కోసం గుడ్లు పెట్టడం అనేది డైనోసార్ల కంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి దాదాపు 37 కోట్ల సంవత్సరాలకి ముందు టిక్టాలిక్ రోజే అనే చేపలాంటి జంతువు సముద్రం నుండి బయటకు వచ్చి నేల మీద జీవించడం స్టార్ట్ చేసింది. మొదటగా ఈ జాతి జంతువే నేల మీద గుడ్లు పెట్టింది అనుకోవచ్చు. కానీ వీటి గుడ్లు ఇప్పటి కోడి గుడ్లలాగా కాకుండా చేపల గుడ్లు ఎలా ఉండేవో అలా ఉండేవి, ఔటర్ షెల్ లేకుండా. కానీ మనం ఇప్పటి కోడి గుడ్లు కానీ ఏదైనా పక్షుల గుడ్లు కానీ చూస్తే హార్డ్ ఔటర్ షెల్ ఉంటుంది. ఇలా గుడ్డుకి హార్డ్ ఔటర్ షెల్ ఫామ్ అవ్వడం దాదాపు 30 కోట్ల సంవత్సరాల ముందు జరిగింది. కానీ ఎవల్యూషన్ లో భాగంగా కోడి జాతి 3500 సంవత్సరాల ముందు మాత్రమే పరిణామం చెందిందని సైంటిస్టులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ముందు సౌత్ ఈస్ట్ ఏసియాలో నివసించిన మనుషులు వ్యవసాయం ద్వారా వరి మరియు మిల్లెట్స్ ని పండించడం స్టార్ట్ చేశారు. ఇలా పండించిన ధాన్యం అక్కడికి దగ్గరలో ఫారెస్ట్ లో నివసించే ఒక అడవి పక్షిని ఆకర్షించింది. అదే అడవి కోడి. దీన్ని ఇంగ్లీష్ లో వైల్డ్ రెడ్ జంగిల్ ఫౌల్ అని పిలుస్తారు. ఇలా మనుషుల పొలాల దగ్గర తినడానికి ధాన్యం దొరకడంతో అడవి కోళ్లు పొలాల దగ్గరకు వచ్చి నివసించడం స్టార్ట్ చేశాయి. ఈ సమయంలోనే మనుషులు వీటిని డొమెస్టికేట్ చేసుకున్నారు. ఈ డొమెస్టికేషన్ వల్లనే అప్పటి అడవి కోడి పరిణామం చెందుతూ ఇప్పటి బ్రాయిలర్ చికెన్ గా మారింది. ఈ అడవి కోళ్లు ఇప్పటికీ సౌత్ ఈస్ట్ ఏరియాలోని కొన్ని ఫారెస్టుల్లో ఉన్నాయి. స్టార్టింగ్ లో మనుషులు డొమెస్టికేట్ చేసుకున్న కోళ్లు ఇప్పటి విలేజెస్ లో నాటుకోళ్లలాగా ఉంటాయి. అడవి జాతి కోడి కానీ లేదంటే నాటుకోడి కానీ సంవత్సరంలో ఆవరేజ్ గా 10 నుండి 20 గుడ్లు మాత్రమే పెడుతుంది. కానీ కోళ్ల ఫారంలో ఉండే కోడి మాత్రం సంవత్సరానికి 200 నుండి 300 గుడ్లు పెడుతుంది. నాటుకోడి చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. దాన్ని పట్టుకోవడం కూడా కష్టమే.
కానీ బ్రాయిలర్ కోడి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది. కనీసం నడవడానికి కూడా కష్టపడుతుంది. ఇంత హ్యూజ్ డిఫరెన్స్ ఎలా వచ్చింది? కేవలం కొన్ని వందల సంవత్సరాల్లోనే కోడి జాతిలో ఇంత పెద్ద మార్పులు ఎలా జరిగాయి? డార్విన్స్ థియరీ ప్రకారం ఒక జీవిలో చెప్పుకోదగ్గ మార్పులు జరగాలంటే కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది కదా. మరి అడవి కోడి నుంచి బ్రాయిలర్ చికెన్ గా ఇంతగా కోడి కేవలం కొన్ని వందల సంవత్సరాల్లోనే ఎలా మార్పు చెందింది? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే డార్విన్స్ థియరీ న్యాచురల్ సెలక్షన్ ద్వారా జరిగిన ఎవల్యూషన్ థియరీని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఇక్కడ హ్యూమన్స్ ఇంటర్ఫియర్ అయ్యి ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా సెలెక్టివ్ బ్రీడింగ్ చేయడం వల్ల ఇప్పుడున్న బ్రాయిలర్ చికెన్ జాతిని సృష్టించారు. ఇది ఎలా జరిగిందంటే ఒకానొక సమయంలో మనిషికి ఒక కోడి మజిల్ ఎక్కువ కావాలి, అది సాఫ్ట్ గా ఉండాలి మరియు బోన్ తక్కువ ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అలాంటి ఏదైనా ఒక కోడిని తీసుకొని సెలెక్టివ్ బ్రీడింగ్ చేశాడు. అలానే ఉన్న కోళ్లలో కొంచెం ఎక్కువ గుడ్లు పెట్టే కోడిని తీసుకొని దానిని కూడా సెలెక్టివ్ బ్రీడింగ్ చేశాడు. ఇలా చేయడం వల్ల జనరేషన్ బై జనరేషన్ కోడికి మజిల్ ఎక్కువయ్యి బోన్ తక్కువ అవ్వడం వల్ల అది పరిగెత్తే స్పీడ్ తగ్గింది మరియు గుడ్లు పెట్టే సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. సో ఇలా ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా బ్రీడింగ్ కొన్ని తరాల పాటు చేసుకుంటూ రావడం వల్ల ఇప్పుడున్న ఎక్కువ ఫ్లెష్ నిచ్చే బ్రాయిలర్ చికెన్ మరియు ఎక్కువ గుడ్లు పెట్టే లేయర్స్ చికెన్ సృష్టించబడ్డాయి. హ్యూమన్స్ కేవలం కోడి జాతినే కాకుండా ఆవులు, గేదెల మీద కూడా ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా బ్రీడింగ్ ని అప్లై చేసి ఇప్పుడున్న ఎక్కువ లీటర్ల పాలనిచ్చే జాతులను సృష్టించారు. మనుషులు ఈ ఆర్టిఫిషియల్ సెలక్షన్ ఇంటర్వెన్షన్ కేవలం జంతువులకే పరిమితం చేయలేదు. చెట్లు, మొక్కలకి కూడా సెలెక్టివ్ బ్రీడింగ్ చేసి ఇప్పుడున్న ఎక్కువ దిగుబడినిచ్చే పంటలని సృష్టించారు. వీటికి ఎగ్జాంపుల్ చూస్తే బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్ వంటి కూరగాయల జాతులు ఒక వైల్డ్ మస్టార్డ్ మీద మనుషులు సెలెక్టివ్ బ్రీడింగ్ అప్లై చేయడం వల్లే వృద్ధి చెందాయి. ఇప్పుడున్న అరటి పండును కూడా మనిషి ఇలానే సృష్టించాడు. ఇప్పటికి సపోజ్ 7000 సంవత్సరాల ముందు బనానాని చూస్తే ఇప్పుడున్న బనానా లాగా ఉండేది కాదు. సైజు పరంగా చిన్నగాను మరియు అందులో చాలా పెద్ద పెద్ద సీడ్స్ ఉండేవి. ఇది తినడానికి కష్టంగాను ఉండేది. దీంతో మనిషి కంపారిటివ్లీ కొంచెం సీడ్స్ తక్కువ ఉండే బనానా ట్రీని తీసుకొని దానిని సెలెక్టివ్ బ్రీడింగ్ చేసుకుంటూ రావడం వల్ల ఇప్పుడు మనం తింటున్న తక్కువ సీడ్స్ ఉండే పెద్ద సైజ్ బనానా లాగా రూపాంతరం చెందింది. ఇదంతా కూడా మనిషి యొక్క అవసరాలే సృష్టించాయి. సో ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్ లోకి వస్తే కోడి యొక్క చరిత్ర కేవలం 3500 సంవత్సరాలు మాత్రమే. కానీ గుడ్డు యొక్క చరిత్ర 30 కోట్ల సంవత్సరాలు. అంటే కోడి కంటే కొన్ని కోట్ల సంవత్సరాల ముందే గుడ్డు పరిణామం చెందింది. దీన్ని బట్టి కోడి కంటే గుడ్డే ముందని అర్థమైంది కదా. కానీ ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు. 30 కోట్ల సంవత్సరాల ముందు పరిణామం చెందిన గుడ్డు 3500 సంవత్సరాల ముందు పరిణామం చెందిన కోడి పెట్టింది కాదు. మరి 3500 సంవత్సరాల ముందు పుట్టిన కోడి ఏ గుడ్డు నుంచి పుట్టింది అని. అంటే కోడి ముందు పుట్టిందా లేక కోడి గుడ్డు ముందు పుట్టిందా అనే క్వశ్చన్. మీరు కనుక ఎవల్యూషన్ స్టేజెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకొని ఉంటే ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చుంటుంది. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న బ్రాయిలర్ చికెన్ ఒక అడవి కోడి నుండి పరిణామం చెందింది. ఆ అడవి కోడి ఇంకొక జంతువు నుండి పరిణామం చెందుండాలి. ఈ కోడి ఎవల్యూషన్ స్టేజెస్ లో సపోజ్ అడవి కోడి కంటే ముందు తరాన్ని లేదా ముందు జాతిని మనం ప్రోటో చికెన్ అని పిలిచినట్లయితే అంటే ఈ జాతి అడవి కోడి యొక్క పూర్వీకులు అని చెప్పొచ్చు. ఈ ప్రోటో చికెన్ ఒకానొక టైంలో మేట్ అయినప్పుడు వచ్చిన గుడ్డులో జెనెటిక్ మ్యుటేషన్స్ జరిగి ఉండొచ్చు. దీనివల్ల అడవి కోడి జాతి పుట్టింటుంది. సో దీన్ని బట్టి ఫస్ట్ గుడ్డు పుట్టింది, ఆ గుడ్డు నుండి కోడి పుట్టింది. కానీ ఆ గుడ్డుని మాత్రం కోడి పెట్టలేదు. అది ఆల్మోస్ట్ కోడిలాగా ఉండే కోడి యొక్క ఆన్సెస్టర్ జాతి నుండి పుట్టింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పలానా రోజు పలానా గుడ్డు నుంచి కోడి పుట్టింది అని చెప్పలేము. పరిణామ క్రమ ప్రక్రియ అనేది ఇలా జరగదు. ముందుగా చెప్పినట్లు అది స్టేజ్ బై స్టేజ్, జనరేషన్ బై జనరేషన్ చిన్న చిన్న మార్పులు జరుగుతూ చాలా జనరేషన్స్ తర్వాత దాని యాన్సెస్టర్ జాతి నుండి కోడి జాతి పరిణామం చెందింది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉందని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.